వెల్కమ్ బ్యాక్. ఆమెను బలవంతంగా చీకటి కూపంలోకి నెట్టారు. జీవితాన్ని నాశనం చేశారు. తన బతుకు దుర్భరంగా ఎలా మారింది, కారణం ఏంటి అన్న విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. మొత్తం యంత్రాంగం కదిలేలా చేసింది. పెద్దాపురం సాక్షిగా బయటపడ్డ అతిపెద్ద చీకటి భాగోతంపై ఓ రిపోర్ట్. కాకినాడ జిల్లా పెద్దాపురం పేరెత్తితే గుర్తుకొచ్చేది చీకటి భాగోతమే. వ్యభిచార కూపం నుంచి ఈ ప్రాంతం బయటపడిన 2 ముఠాల కారణంగా ఇంకా ఆ పోకడలు వాసనలు పోవడం లేదు. ముఖ్యంగా నిరుపేదల అవసరాన్ని ఆసరాగా తీసుకుని ఈ కూపంలోకి దింపుతున్నారు. మరికొందరిని బలవంతంగా లాగుతున్నారు. ఇచ్చే డబ్బును బట్టి సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ విటులకు స్వాగతం పలుకుతున్నారు. అయితే ఇక్కడ జరుగుతున్న అతిపెద్ద భాగోతాన్ని ఓ మహిళ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లింది. తనను బలవంతంగా ఈ వృత్తిలోకి దించారని, బ్లాక్మెయిల్ చేసి జీవితాన్ని నాశనం చేశారని కన్నీళ్లు పెట్టుకుంది. పెద్దాపురంలో ముఖ్యంగా 2 వ్యభిచార గృహాలున్నాయని, వాటికి పోలీసులు సహకరిస్తున్నారని ఆరోపించింది. ఇలా ఇంట్లో పని చేస్తావమ్మా అని అడిగిందండి. ఎంత ఇస్తారని అడిగానండి. ఎంత ఇస్తారని 15,000 ఇస్తానమ్మా నెలకి, ఇంట్లో పని చేస్తాం, మీ అమ్మాయి కూడా నీ దగ్గర ఉంటుందని అని చెప్పిందండి. అలాగే నమ్మి వెళ్ళానండి. వెళ్తే కొన్నాళ్ళు పని చేయించుకుందని ఇంట్లో పని. తర్వాత అమ్మ వ్యభిచారం చేస్తావని ఇలా దింపిందండి. నేను చేయనని చెప్పాను. నా పిల్లని దాచిపెట్టేసి చంపించేస్తానని బెదిరించి బలవంతంగా నన్ను వ్యభిచారం చేయమని అనేదండి. నా బిడ్డ కోసమే నేను తప్పక 4 సంవత్సరాలు అలా వ్యభిచారం చేస్తూ కూర్చున్నానండి. అక్కడే బందీగా ఉన్నది ఎవరికి తెలియదండి. అంత బందీగా చేసింది నన్ను. యువతి ఫిర్యాదుతో స్పెషల్ టీమ్స్ రంగంలోకి దిగాయి. 2 పోలీసులపై వేటు పడింది. అలాగే పెద్దాపురం ఎస్ఐ మౌనిక ఇతర అధికారులపై క్రమశిక్షణ చర్యలకు హయ్యర్ అఫీషియల్స్ సిఫార్సు చేశారు. అటు రెగ్యులర్ కస్టమర్ల తాట తీసే కార్యక్రమాన్ని కూడా షురూ చేశారు. వ్యభిచార వృత్తిలో ఉన్నటువంటి 2 మహిళలకు సంబంధించిన విషయం. అది గత 5.5 సంవత్సరాలుగా జరుగుతున్న విషయం అండి. ఈ మధ్యకాలంలో వారి మధ్యన ఏం జరిగిందో తెలియదు. అదంతా కూడా బయటకు వచ్చి ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేస్తున్నారు. ఆ విషయంలో ఒక కేసు కూడా నమోదు చేయడం జరిగింది. పెద్దాపురం సిఐ గారు దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో ఉన్న ఏవైతే విషయాలు వెలుగులోకి వస్తాయో దాని ప్రకారం ఎవరు తప్పుంటో వాళ్ళ మీద తప్పకుండా జరిగింది. సాధారణంగా పెద్దాపురం గతంలో పూర్తిగా వ్యభిచార గృహాలకు అడ్డాగా ఉండేది. అయితే ఇటీవల పరిస్థితి మారింది. కానీ కొందరు కాసుల కక్కుర్తితో ఇతర ప్రాంతాల నుంచి అమ్మాయిల్ని తీసుకొచ్చి బిజినెస్ చేస్తున్నారు. వారు ఒప్పుకోకపోతే బ్లాక్మెయిల్ చేస్తున్నారు. చాలా మంది ఆ మురికి కూపాల్లో మగ్గిపోతున్నారు. పోలీసులు పకడ్బందీగా చర్యలు తీసుకుని చీకటి భాగోతాలకు చెక్ పెడితే కొందరు చేసే చెడ్డ పనికి తలదించుకున్న పెద్దాపురం దర్జాగా తలెత్తుకోగలుగుతుంది.